వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణలో సర్వశిక్ష అభియాన్ పథకం కింద టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా 20,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారు గత 23 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో 23 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నాం. కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు మీ 23 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు, మీ డిమాండ్స్ ఏంటి, ఏం చెప్పబోతున్నారు? సార్ నేను కేజీబీవీలో సిఆర్టీగా నేను విధులు నిర్వహిస్తున్నాను సార్. నేను 2012లో జాయిన్ అయ్యాను సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను జాయిన్ అయినప్పుడు 9,000 ఉండే సార్ నా జీతం. ఇప్పుడు నేను 26,000 జీతం తీసుకుంటున్నాను సార్. సార్ ఈ జీతంతో నేను నా క్యాడర్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ సార్. నా క్యాడర్ నేను మ్యాథ్స్ చెప్తాను సార్. ఒక మ్యాథ్స్ టీచర్, హై స్కూల్లో చెప్పే మ్యాథ్స్ టీచర్ కూడా అదే బుక్ చెప్తారు సార్, అదే సిలబస్ చెప్తారు. వాళ్ళకు వచ్చే జీతం ఇప్పుడు లక్షలలో ఉంది సార్. ఈ జీతం విషయంలో వివక్షత ఉంది సార్. మేము పని చేసే ప్రదేశంలో కూడా మాకు వివక్షత ఉంది సార్. అంటే మమ్మల్ని ఒక టీచర్ లాగా గుర్తించడం లేదు ఈ సమాజం. కానీ మేము చెప్తున్నటువంటి స్కూల్ ఎలాంటి స్కూల్ అంటే సార్, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలకు ఒక ఉన్నతమైన విద్యను అందిస్తూ మేము అన్ని రంగాల్లో రాణిస్తున్నాం సార్. ఈ రోజు గవర్నమెంట్ కూడా తెలుసు సార్, కస్తూర్బా స్కూల్ ఏ లెవెల్లో పనిచేస్తున్నాయి, వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు సార్. కాబట్టి దీన్ని బలోపేతం చేస్తూ ఏం చేశారంటే 8th క్లాస్ వరకు ఉన్నటువంటి కస్తూర్బాలను 10th నుంచి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళను అప్గ్రేడ్ చేయడం జరిగింది సార్. అయినా కూడా గవర్నమెంట్ మా విషయంలో, మా దృష్టిలో ఎందుకు ఈ వివక్షత చూపిస్తుందో మాకు అర్థం అవ్వటం లేదు సార్. చాలా మంది ఆడపడుచులం మేము అందరం కూడా వచ్చి టెంట్ కింద చాలా అవస్థలు పడుతున్నారు సార్. చిన్న చిన్న పిల్లలను తీసుకొని వస్తున్నారు, ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారు, ఫీడింగ్ వాళ్ళు ఉన్నారు, అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. 23 రోజుల నుంచి మేము సమ్మెబాట బట్టి ధర్నాలు చేస్తున్నా కూడా ఈ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకుంటలేదు సార్. మొన్న చర్చలకని పిలిచిరు సార్. పిలిచి ఏం చేసిరు, మాకు కావాల్సినటువంటి డిమాండ్ల గురించి మాట్లాడండి అంటే నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్ తీసుకొచ్చి ముందట వేసారు సార్. మా రాష్ట్ర అధ్యక్షులు ఏం చేసిరని అంటే మేము ఒప్పుకోము, మాకు కావాల్సింది ఏంటిదంటే రెగ్యులరైజ్. అది ఒకవేళ మీకు ఆలస్యం అయితే మాకు అప్పటి వరకు పే స్కేల్ అని ఇవ్వండి. ఆ పే స్కేల్ అనేది కూడా, రెగ్యులరైజ్ అనేది కూడా ఏ లోపు ఇస్తారనేది కూడా ఒక జీవో రూపంలో మాకు ఇవ్వాలి. జీవో రూపంలో ఇచ్చినప్పుడే మేము టెంట్లు అనేవి తీసేస్తాం. అప్పటి వరకు మా సమ్మె అనేది నిరవధికంగా సాగుతుంది అని చెప్పేసి మేము అక్కడ ఉన్నటువంటి మంత్రులకు మేము చెప్పడం జరిగింది. మా రాష్ట్ర తరపున యాదగిరి సార్ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఎందుకు ఇట్లా డీలే చేస్తుందో మాకు అర్థం అవ్వట్లేదు సార్. ఇవాళ న్యూ ఇయర్ అయినా కూడా మేమందరం పిల్లలను, భర్తలను, ఇంట్లో ఉన్నటువంటి పెద్దోళ్లను అంటే అత్త మామను, మా తల్లిదండ్రులను వదిలేసి మేము ఈరోజు మా నిరసనలో భాగంగా ఈరోజు ఈ ముగ్గుల ద్వారా మేము మా నిరసనను వ్యక్తం చేసినాం సార్. దయచేసి రేవంత్ సార్ మీరు చేస్తారని మాకు హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే మీ గవర్నమెంట్లోనే మేము రిక్రూట్మెంట్ అయినాం సార్. మీరు చేస్తారని ఇంకా నమ్ముతున్నాం సార్. ఇంకా మిమ్మల్ని దేవునిలాగా మా మనసులో ఒక అన్నలాగా కొలుస్తున్నాం సార్. మా ఆడపడుచుల యొక్క బాధలను మీరు అందరూ గమనిస్తున్నారు సార్. ఇంకా గమనించాలి, తొందరగా రెగ్యులరైజ్ చేయాలి సార్. మా రాజన్న సిరిసిల్ల తరపున మేము వేడుకునేది ఒకటే సార్ మిమ్మల్ని. ఎందుకంటే మీరు ఆ రోజు అన్నారు, ఏమన్నారు, తెలంగాణ గవర్నమెంట్ని గద్దె దింపండి, మా గవర్నమెంట్ని గద్దెక్కించండి. గద్దెక్కించిన తర్వాత 100 రోజుల లోపల మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము. మీ బాధలు మాకు తెలుసు, మీరు ఎట్లాంటి కష్టాలు పడుతున్నారో, మీ అవస్థలన్నీ మాకు తెలుసు. మాకు దీని మీద నమ్మకం ఉంది, అన్ని అవగాహన ఉన్నది, మేము చేస్తామని చెప్పేసి సార్ అన్నారు. అని కూడా మాకు 1 year అవుతుంది సార్. మేము 1 monthలోనే అడగాలి, ఎందుకంటే గవర్నమెంట్ మారింది. మేము కూడా అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే వచ్చిన వెంటనే అడగడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము కూడా రకరకాలుగా మేము సర్దుకపోయినాం. మాకు ఎన్ని అవస్థలు ఉన్నా కూడా సర్దుకపోయినాం సార్. కానీ సార్ అయితే మా మీద దృష్టి పెట్టడం లేదు. కానీ గవర్నమెంట్ వచ్చి 1 year అవుతుంది, 23 రోజుల నుంచి ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు కూడా అయినాయి, మొదటి విడత చర్చలు కూడా మంత్రి సీతక్కతో అయినాయి, ఎటువంటి రిజల్ట్ రాలేదు. సో నెక్స్ట్ మీ స్టెప్ ఎలా ఉండబోతుంది సార్? మేము ఈ ధర్నా చేసేటప్పుడు కూడా ముందుగా మేము ప్రతి ఎమ్మెల్యేలు, ఎంపీల వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని దొరికించుకొని మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం సార్. తర్వాత కూడా మీరు ఎలాంటి రిజల్ట్ ఇస్తలేరు కాబట్టి 15 రోజుల తర్వాత మేము సమ్మె బాట పడతామని ఒక సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది సార్. ముందుగానే ఇచ్చినాం సార్. అయినా కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు సార్. సో కాబట్టి మేము అందరం వచ్చి మొన్న December 10th నుంచి మేమందరం సమ్మె బాట పట్టడం జరిగింది సార్. ఈ రోజు నుంచి 23వ రోజు అవుతుంది సార్ మేము సమ్మెలో ఉండబట్టి. ఇన్ని రోజులైనా కూడా ఒక్క రోజుకే చర్చకు పిలిచిరు సార్. మంత్రులు పిలవడం జరిగింది. కానీ మా డిమాండ్ల గురించి మాట్లాడకుండా నాన్ ఫైనాన్షియల్ గురించి మాట్లాడడం జరిగింది. సరే, మీకు ఫైనాన్షియల్ మ్యాటర్ చాలా ఇబ్బందులు ఉండొచ్చు, మేము కాదని అనట్లేదు. కానీ మాకు జీవో రూపకంగానే ఇవ్వాలి సార్. అది రెగ్యులర్ చేయడానికి మీకు ఇబ్బందులు ఉన్నాయని అనుకుంటే ఆ లోపు పే స్కేల్ ఇస్తామని చెప్పేసి ఒక జీవోను మాకు ఇస్తేనే మేము టెంట్లన్నీ తీసేస్తాం సార్, లేకుంటే తీయం. ఎందుకంటే
ఇప్పుడు రాబోయేటి అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. ఆల్రెడీ టైం టేబుల్ వచ్చేసింది. ఇంటర్మీడియట్ పిల్లలకు టైం టేబుల్ వచ్చేసింది. వాళ్ళకు ఇప్పుడు ప్రాక్టికల్స్ ఉన్నాయి సార్. పిల్లలు చాలా అవస్థలు పడతా ఉన్నారు. అయినా కూడా మేము పిల్లలని ఇబ్బంది పెట్టుకుంటా మేము గీడికొచ్చి సమ్మె చేస్తలేం సార్. ఆ డ్యూటీలో కూడా మా రోజు ఒకరు వంతుగా మేము అక్కడ డ్యూటీలు చేస్తూ అంటే బోధన అనేది చెప్పకుండా పిల్లలను సేఫ్టీ సెక్యూరిటీ వైపుగా మేము చూస్తున్నాం సార్. ఇవాళకి 23 రోజులైంది సార్. పిల్లలకు బోధన అనేది అందుతలేదు. ఆ ఒక్కటి తప్ప మేము మీ పిల్లల విషయంలో చాలా కేర్గానే ఉన్నాం సార్. ఈ విషయం సీఎం సార్కి తెలియజేస్తూ ప్లీజ్ సార్ మీరు తొందరగా మమ్మల్ని రెగ్యులర్ చేసి ఈ టెంట్లు తీసేసే విధంగా ప్రయత్నం చేయాలని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను సార్.